నమస్తే నేను కిషోర్ వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్కి వస్తే నీడలా వెంటాడుతున్న ప్రత్యేక హోదా నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో బలంగా వినిపిస్తున్న ప్రత్యేక హోదా నినాదం నుంచి దృష్టి మరల్చేందుకు పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తోంది. మంగళవారం నుంచి 3 రోజులు టీడీపీ వర్క్షాప్. హాజరు కానున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు. చంద్రబాబు అధ్యక్షతన కేఎల్ వర్సిటీలో సమావేశాలు. టీడీపీని నీడలా వెంటాడుతున్న ప్రత్యేక హోదా భయం. ఏపీ ప్రజల్లో హోదాపై రోజురోజుకు పెరుగుతున్న ఆకాంక్ష. హోదాను మరుగుపరిచేందుకు పచ్చ ప్రణాళికలు. హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని ప్రచారం చేయనున్న టీడీపీ. వర్క్షాప్ వేదికగా టీడీపీ పావులు. 11 పేజీల మెటీరియల్ సిద్ధం చేసిన టీడీపీ. ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీ వదులుకోం, ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా వదులుకోమని కొత్త పల్లవందుకున్న టీడీపీ ఏపీ ప్రజల దృష్టి నుంచి ప్రత్యేక హోదాను పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఎక్కువ మేలు కలుగుతుందా, ప్యాకేజీతో ఎక్కువ ప్రయోజనం అనే చర్చ అనవసరమనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. ప్యాకేజీ కోసం హోదాను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒకదానికోసం మరొకటి వదులుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కొత్త భాష్యం చెప్తోంది. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు మంగళవారం నుంచి 3 రోజుల పాటు టీడీపీ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ వేదికగా జరిగే ఈ సమావేశాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనే వారికి ప్రత్యేక హోదాపై నచ్చజెప్పేందుకు 11 పేజీల బుక్లెట్ సిద్ధం చేశారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని చేసిన ప్రకటనలు అమలు కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ పుస్తకం ద్వారా పార్టీ శ్రేణులకు తెలియజెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని ఈ బుక్లెట్లో వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా సాయం అందుతోందని ఈ 11 పేజీల్లో ఊదరగొట్టారు. 3 రోజుల పాటు జరిగే వర్క్షాపులో టీడీపీ నాయకులకు ఇదంతా ఇంజెక్ట్ చేయనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల ముఖ్యోద్దేశం హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని ప్రచారం చేయడం. ప్యాకేజీని ప్రజలకు వివరించేందుకు హాజరయ్యే నాయకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. అన్ని విషయాల మీద ఉంటుంది. ఇప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనలో ఉన్నటువంటి ఏ రకంగా ముందుకెళ్లాలి, ఈరోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితులు, విభజన తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో మనం మెరుగుతున్నటువంటి విధానం, ఇదైతే ప్యాకేజ్ ఉందో స్టేటస్ కి సంబంధించినటువంటి వ్యత్యాసం, ఇవన్నీ కూడా తప్పకుండా అక్కడ చర్చలు వస్తాయి. అందరి యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. దాని మీద చర్చించుకోవడం జరుగుతుంది. అనేక అంశాలను ఈ వర్క్షాప్లో చర్చిస్తామని నాయకులు అంటున్నా మొత్తం 3 రోజులు ప్యాకేజీ పైన చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి రోజు 2వ సెషన్లో ప్రత్యేక సాయంతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ప్యాకేజీ ముందు హోదా ఎందుకు పనికిరాదని చెప్పేందుకు కొంతమంది టీడీపీ ముఖ్యులు భారీ ఉపన్యాసాలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. హోదాకు పాత్ర వేయకపోతే భవిష్యత్తుకు సమాధి తప్పదని భయపడుతున్న చంద్రబాబు అందులో భాగంగానే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదనే భయం టీడీపీలో కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ పట్టణాలు కావడం, అక్కడ వారికి ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలు స్పష్టంగా తెలిసి ఉండటంతో ఎన్నికలంటే టీడీపీ భయపడుతున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు ముందే హోదా కంటే ప్యాకేజీ బెటర్ అనే ప్రచారం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించనున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఆంధ్రప్రదేశ్ పరిపాలన కేర్ ఆఫ్ అడ్రస్ మారింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులంతా తరలివచ్చారు. 3 నెలలుగా చెప్తూ వస్తున్న పాలన ఇప్పటికీ ప్రారంభమైంది. ఓవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు ఉద్యోగులు తమ విధులు ప్రారంభించారు. తరలివచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగులు. తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు. 32 శాఖల్లో 27 శాఖలు తరలింపు. అరాకొర వసతులతోనే ఆరంభం. దసరా నాటికి సర్దుకుంటాయంటున్న ఉద్యోగులు. తొలి రోజు సుమారు 50% ఉద్యోగులు హాజరు. ఉద్యోగులంతా అమరావతిలో, సీఎం హైదరాబాద్లో. ప్రభుత్వం ఆదేశాల మేరకు వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్ నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వచ్చారు. వారం రోజులుగా జరుగుతున్న ఫైళ్లు, కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తవడంతో ఉద్యోగులంతా విధుల్లో చేరారు. మొత్తం 32 శాఖలకు గాను 27 శాఖలు వెలగపూడి తరలివచ్చాయి. మొత్తం 5 బ్లాకులలో మొదటి బ్లాకులో సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 4 బ్లాకులను అన్ని శాఖలకు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతానికి ఏ బ్లాకులో ఏ శాఖ ఎక్కడుండాలన్నది నిర్ణయించారు.
ఉద్యోగులకు అవసరమైన కుర్చీలు, కంప్యూటర్లు అన్ని శాఖల్లో అమర్చలేదు. ప్రస్తుతానికి భవనాలు, అంతర్గత పనులు 75% పూర్తయ్యాయి. ఓవైపు పనులు జరుగుతున్నా మరోవైపు ప్రభుత్వం పాలన ప్రారంభించింది. పరిపాలనకైతే లోపల బిల్డింగ్లు అయితే కొంత చాలా వరకు 99% వర్క్స్ జరిగినాయి. కాకపోతే బయట ఇంటర్నల్ రోడ్స్ కానీ కొంత వర్క్, ఈ పార్కింగ్ ఏరియా వర్క్ జరుగుతున్నాయి. ఏదైనప్పుడు లోపల ఎంప్లాయీ కూర్చొని పనిచేసుకునే సౌకర్యం అయితే అంతవరకు నెట్ కనెక్షన్స్, ఏసీ కనెక్షన్స్ కానీ మామూలుగా టాయిలెట్ కనెక్షన్స్ కానీ అన్నీ ఇచ్చారు. కాబట్టి లోపల ఇది సెంట్రల్ ఏసీ హాల్ కాబట్టి బయట వర్క్స్ జరుగుతున్నా లోపల పనిచేసుకోవడానికి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ తోటి అనుబంధం అంటే ఇక తప్పదు కదా. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, వెళ్ళాలి అనేది ఆ రోజునే మానసికంగా సిద్ధమయ్యాం. అది ఎన్ని రోజులు అవుతుంది అనేది మనకి ఆ రోజు అనుకోలేదు. ఇప్పుడు మనం అనుకోకుండా 2 సంవత్సరాల పాటు అక్కడ కొనసాగాము. ప్రస్తుతం హైదరాబాద్లో అన్ని శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులు 1800 మంది, తాత్కాలిక ఉద్యోగులు 700 మంది పనిచేస్తున్నారు. అందులో తొలి రోజు సుమారు 50% మంది వివిధ మార్గాల్లో వెలగపూడి వచ్చారు. కొందరు ఉద్యోగులు నేరుగా లగేజీ బ్యాగులతోనే విధులకు హాజరయ్యారు. ఇంకొంతమంది రైలు, ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడి వచ్చారు. ఉద్యోగులంతా ఎవరి బ్లాకులో వారు కలిగి తిరిగారు. మధ్యాహ్న భోజనానికి ఒకటే క్యాంటీన్ ఉండటంతో కిక్కిరిసిపోయింది. ఇంకా సచివాలయంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు కావలసి ఉంది. సెక్రటేరియట్ భద్రతకు ప్రస్తుతం 100 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం పాలన, ఉద్యోగులు, అధికారులంతా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చిన వేళ పాలనాధిపతి సీఎం చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లేక్ వ్యూలో సమీక్షలు నిర్వహించడం కొసమెరుపు. అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన అమరావతి సచివాలయం నుండి పాలన ఆరంభమైంది. అడపాదడపా అసౌకర్యాలున్న ఉద్యోగులంతా హైదరాబాద్ నుండి వెలగపూడికి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ పరిపాలన కేర్ ఆఫ్ అడ్రస్ వెలగపూడి. విడియన్స్ దాస్తో సతీష్, సాక్షి టీవీ, వెలగపూడి. అసెంబ్లీ సమావేశాలను వీలైనంతగా కుదించేద్దామని చంద్రబాబు సర్కారు అనుకుంటున్న సాంకేతిక సమస్యలతో మాత్రం కుదరడం లేదు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలకు ఎగనామం పెట్టేద్దామని భావించిన ప్రభుత్వం పాచిక పారలేదు. డిసెంబర్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. తొలుత సమావేశాలు వద్దనుకున్న ప్రభుత్వం నేరుగా బడ్జెట్ సమావేశాలేనన్న యనమల, వెలగపూడి తాత్కాలిక భవనాల్లోని అసెంబ్లీ సమావేశాలు. భారీ ఖర్చుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. అద్దె భవనాలు, అద్దాల హోటళ్లలో ఎమ్మెల్యేల వసతి, నిర్మాణ పనులు పరిశీలించిన స్పీకర్, మండలి చైర్మన్ యనమల. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వెలగపూడి తాత్కాలిక శాసనసభలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. శాసనసభ, శాసన మండలి ప్రాంగణాలకు ప్రత్యేక భద్రతా వలయం ఏర్పాటు చేయాలని సూచించారు. సిఆర్డీఏ, పోలీసు అధికారులతో సమన్వయపరుచుకుని డిసెంబర్ 15 నాటికి పనులు పూర్తి చేయాలని స్పీకర్ ఆదేశించారు. డిసెంబర్ 15 తర్వాత శాసనసభను వెలగపూడి తరలించి డిసెంబర్ నెలాఖరు నాటికి ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు స్పీకర్ కోడెల. ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ శాసనపక్షం కాంప్లెక్స్లో. ఆ విధంగా డిసెంబర్ 15 నాటికి పూర్తయి వింటర్ సమావేశాలు కూడా ఇక్కడే నిర్వహణ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. లేకపోతే జనవరి మొదట్లో కానీ జరుగుతాయి. తర్వాత మామూలుగా ఫిబ్రవరి బడ్జెట్ సెషన్స్ ఉంటుంది. నిర్మాణాలు అందుకనే కదా సమీక్ష చేస్తుంది, అందుకనే కదా పాసిబిలిటీస్ నాట్ పాసిబిలిటీస్ చూసుకున్న తర్వాత వీ హ్యావ్ గివెన్ ఏ మ్యాండేట్, టార్గెట్ డేట్ దట్ డిసెంబర్ 15 కంప్లీట్ కావాలని. 10 ఏళ్ల పాటు వినియోగించుకోవడానికి వీలుగా శాసనసభ, శాసన మండలి భవనాలు హైదరాబాద్లో ఉన్నప్పటికీ అమరావతిలోనే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం ద్వారా ఈ సమావేశాలపై ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టనుంది. ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేల వసతికి అద్దె భవనాలు, స్టారు హోటళ్లపై భారీ వ్యయం కానుంది. ఈ సమావేశాల తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. అప్పుడు సుమారు నెలపాటు వసతి కోసం భారీగా అద్దెలు చెల్లించనున్నారు. ఎంత ఖర్చు అయినా తప్పదని, భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద అసెంబ్లీ ఇయర్ ఫ్రమ్ అమరావతి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే అక్కడ ఉన్న అంతే ఖర్చు అవుతుంది, ఇక్కడికి వచ్చినా అంతే ఖర్చు అవుతుంది. ఇక్కడ మన క్యాపిటల్ కాబట్టి సేమ్ డిఏ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి అకామిడేషన్ కూడా అక్కడ ఉంటే పర్మనెంట్ అకామిడేషన్ ఉంది. ఇప్పుడు మేము అకామిడేషన్ చూడాలి, అవి ఆన్సర్ దట్ కోసం. తాత్కాలిక సచివాలయానికి, తాత్కాలిక శాసనసభ ప్రాంగణాల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని ఉన్నతాధికారుల సమీక్షలో స్పీకర్ కోడెల, మంత్రి యనమల నిర్ణయించారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.
నామినేటెడ్ పదవుల భర్తీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. తమకు అన్యాయం జరుగుతోందని బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. చంద్రబాబుకు ఏపీ బీజేపీ నాయకులు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ వారంతా నిరసనకు దిగారు. ఏపీ బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తి. నామినేటెడ్ పదవుల భర్తీలో పట్టించుకోవటం లేదని ఆగ్రహం. విజయవాడ బీజేపీ కార్యాలయం ముందు కార్యకర్తల ధర్నా. టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు. కార్యకర్తలు నాయకులకు మధ్య వాగ్వాదం. 2.5 ఏళ్లు దాటుతున్నా పదవులు ఇవ్వడం లేదని ఆగ్రహం. నామినేటెడ్ పదవుల భర్తీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చిచ్చురాజేసింది. తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు విజయవాడ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మిత్రపక్షంగా ఉన్న తమను టీడీపీ ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇలా చేయడం సరికాదని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన నాయకులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఇంతవరకు పదవుల భర్తీలో బీజేపీని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అన్నారు. మిత్రధర్మానికి టీడీపీ దూట్లు పొడుస్తోందని కార్యకర్తలు ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి బీజేపీ నాయకులు మంత్రులు అమ్ముడుపోయారని భగ్గుమన్నారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న బీజేపీ మంత్రులిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో కనీసం 30% తమకు కేటాయించాలి అన్నది బీజేపీ కార్యకర్తల డిమాండ్. పదవుల విషయంలో అన్యాయం జరిగితే నాయకులను తిరగనీయబోమని కార్యకర్తలు హెచ్చరించారు. పదవుల విషయమై కార్యకర్తల్లో ఇంత తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం చూసి కమలనాథులు కంగుతిన్నారు. పదవులు ఇచ్చేది లేదని చెబుతున్న చంద్రబాబుకు ఎలా నచ్చజెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పట్టబయలు కావడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరస్పాండెంట్, విజయవాడ. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కొత్త జిల్లాల ఏర్పాటుతో పేదరికం తగ్గుతుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రీకరణలో వాస్తవం ఉందా? వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారంలో ఉండేటట్టుగా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుతో పేదరికం కూడా తగ్గించవచ్చని చెబుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి వాటికి భారీ పెట్టుబడులు 3-4 ఏళ్ళు అవసరమని, ఆ తర్వాత పెద్దగా ఖర్చులుండవని, ఇప్పుడు పేదరికమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని కేసీఆర్ అంటున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ బడ్జెట్ బాగా పెరుగుతుందని, పేదరిక నిర్మూలనే పెద్ద పనిగా ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. చిన్న జిల్లా అయితే 3-4 లక్షల కుటుంబాలు మాత్రమే ఉంటాయని, అప్పుడు పేద కుటుంబాలను గుర్తించి వారిని పైకి తీసుకురావచ్చని ఆయన సూత్రీకరించారు. ఆచరణలో ఇది అంత తేలిక కాదా అన్నది చర్చనీయాంశం. దాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల తర్వాత కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉండడానికి వీలుగా స్కెచ్ తయారు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. జనంలో జిల్లాలపై సానుకూల సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి. అవి ఎంతకాలం నిలబడతాయన్నది చెప్పలేం. కానీ కొత్త జిల్లాలైతే ఆర్థికంగా అక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. దాంతో విపక్షాలు కూడా జిల్లాల ప్రతిపాదనను వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగడం లేదని, కమిషన్ ద్వారానే వీటిని ఏర్పాటు చేయాలని మాత్రం అంటున్నాయి. కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నుంచి గట్టి డిమాండ్గా వచ్చిన గద్వాల, జనగామ, అలాగే తన కుమారుడి నియోజకవర్గమైన సిరిసిల్లకు కూడా జిల్లా కేంద్రాలుగా మార్చడానికి సానుకూల సంకేతాలు ఇచ్చారు. నిజమే, కొత్త జిల్లాల వల్ల పాలన ప్రజలకు దగ్గర కావచ్చు.
అంత మాత్రం చేతే అన్నీ జరిగిపోతాయని, పేదరికం తగ్గించవచ్చని, ప్రతి కుటుంబాన్ని పట్టించుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పడం మాత్రం కొంత అతి అనిపిస్తుంది. ముందుగా కేసీఆర్ చెబుతున్నట్లు 1,50,000 కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఈ పేదరిక నిర్మూలనపై దృష్టి పెడతారని అనుకోవాలి. అంటే ఇప్పటికిప్పుడు సాధ్యపడదని అర్థమవుతుంది. జిల్లాలు ఏర్పడితేనే పేదరికం పోతే దేశమంతటా కావలసిన జిల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పేదల ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి స్వయం ఉపాధి వంటివి కల్పించగలిగితే పేదరికం తగ్గే అవకాశం ఉంటుంది. జిల్లా యూనిట్ చిన్నదైతే అది సులభమని కేసీఆర్ భావిస్తుండవచ్చు. కాగా జిల్లాకు ఇప్పుడు కనీసం 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయవలసి ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులకు ఒక్కొక్కరికి 3-4 జిల్లాల పరిధి ఏర్పడుతుంది. వారు ఎంతవరకు కేంద్రీకరించగలుగుతారన్నది అనుమానమే. పెద్ద జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేసిన వారు అందులో 3వ వంతు 4వ వంతు జిల్లాలకు పనిచేయడానికి సుముఖంగా ఉండకపోవచ్చని కథనాలు వస్తున్నాయి. అలాగే ఎస్పీల పరిస్థితి కూడా ఏర్పడింది. వీరంతా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ స్థాయికి వచ్చినట్లు అవుతోందని, వీరు తమ ప్రతిభను రుజువు చేసుకునే అవకాశం తగ్గుతోందని, అంటే పెద్దగా పని ఉండదేమోనన్న సంశయం ఏర్పడుతోంది. ఇక దాదాపు సగం జిల్లాలకు మంత్రులు ఉండరు. అప్పుడు కూడా కొన్ని సమస్యలు రావచ్చు. అయితే టీఆర్ఎస్లో కానీ ఇతరత్రా కానీ కొత్త నాయకత్వానికి ఆస్కారం ఏర్పడవచ్చు. ప్రస్తుతం ఉన్న నేతల పరిధి బాగా తగ్గిపోయి వారి ప్రాధాన్యత కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఒక్కరే ఇప్పటి మాదిరే ఒక మహాశక్తిగా కనిపించవచ్చు. మిగిలిన వారంతా ఆయన ముందు పిగ్మీల మాదిరి ఉండిపోవచ్చా అన్న భావన కూడా ఏర్పడుతోంది. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కేసీఆర్ ఇప్పటికైతే జనం దృష్టిని కొత్త జిల్లాల వైపు మళ్లించగలుగుతున్నారు. కేసీఆర్ ప్రయోగం సఫలమైతే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టవచ్చేమో. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. వివాదంగా మారిన 3 ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. పండగ పూట ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతోనే తమ నాయకుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. జిల్లాల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన సీఎం కేసీఆర్, డిమాండ్లన్నీ అంగీకరించిన కేసీఆర్ 2 రోజుల పాటు సంబరాలు జరపాలని ఆదేశం. 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబరాలు. సీఎం నిర్ణయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం. జిల్లాల నాయకులతో ముగిసిన కేసీఆర్ సమీక్ష. ఏ వివాదాన్నైనా చివరి వరకు లాగి దానికి ఫుల్ స్టాప్ పెట్టడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నైజం. జిల్లాల ఏర్పాటుపై 2 నెలలుగా నెలకొన్న వివాదానికి ఇక తెరపడినట్టే. జిల్లాల ఏర్పాటులో వివాదంగా మారిన జనగాం, గద్వాల, సిరిసిల్లకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదట ఈ జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అంతగా ఆసక్తి చూపలేదు. మారిన పరిస్థితులు, అక్కడి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, రాజకీయ వివాదాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లను జిల్లాగా చేయాలనే డిమాండ్ కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. 2 రోజులు బంద్ నిర్వహించడంతో పాటు కేటీఆర్ను కూడా అడ్డుకున్నారు సిరిసిల్ల వాసులు. జనగాంలోనూ అదే పరిస్థితి. అక్కడ ఏకంగా బస్సు కూడా తగులబెట్టారు. జేఏసీగా ఏర్పడి జిల్లా సాధన కోసం డిమాండ్ చేశారు. జేఏసీకి అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మద్దతు పలికారు. గద్వాలలో అయితే ఏకంగా ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామా చేసేంత వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ పరిణామాల క్రమంలో గడిచిన 2 రోజులుగా అన్ని జిల్లాల నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వివాదంగా మారిన గద్వాల, జనగాం, సిరిసిల్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న జిల్లా నాయకుల విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ కావడంతో పండగ పూట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ నాయకులు అంటున్నారు. విడతల వారీగా గత సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో అధికారులతో మాట్లాడి తను ప్రత్యక్షంగా జిల్లాలో తిరిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి విషయాల్ని షేర్ చేసుకొని తద్వారా జిల్లాల రూపకల్పనలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే 24 నుండి ఇవాళ 27 జిల్లాలకు కూడా చేరుతూ ఉంది. ఒకవేళ ప్రజల నుండి డిమాండ్ ఉంటే మీరు అడిగినట్టుగా ఇంకా 1-2 జిల్లాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఫలాని జిల్లాలు మాత్రమే చేయాలి, ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేటువంటి భావన లేదు. కాబట్టే దసరాతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు పండుగను అంతే ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులను కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నప్పటికీ పార్టీ పరంగా నిర్వహించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చనే ఆలోచనలో టీఆర్ఎస్ వర్గాలున్నాయి. మొత్తానికి నిన్నటి వరకు ఈ 3 జిల్లాలకు సంబంధించి కొంత ఇబ్బంది పడ్డ గులాబీ నేతలు ఇప్పుడు కొత్త జిల్లాల పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.
దట్స్ ఆల్ ది పొలిటికల్ కారిడార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్. స్టే విత్ us.